హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. మీరైతే లాస్ట్ వ్లాగ్ మేము యాదాద్రికి వెళ్ళింది అది చూసినట్లయితే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా అయితే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ప్లీజ్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. సో మేమైతే ముందు రోజు సాటర్డే రోజు అయితే వెళ్ళినాము. సో సండే రోజు దర్శనంకి అని 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయిపోయినాం అనమాట. మంచిగా రెడీ అయిపోయి కార్ కోసం వెయిటింగ్ అనమాట. మా అన్నయ్య అయితే కార్ తీయడానికి వెళ్ళారు. సో అక్కడైతే పార్కింగ్ ప్లేస్ లేదనేసి వేరే దగ్గర అయితే పార్క్ చేయించారు. అక్కడి నుంచి పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే మా అన్నయ్య అయితే వెహికల్ తీసుకొని వస్తున్నాడు. సో నేనైతే ఒక్కసారి ఆ సన్ రైజ్ అయితే చాలా బాగుందన్నమాట. ఆ సన్ రైజ్కి నేను ఫిదా అయిపోయినా. ఇక్కడ దేవుడి గుడి అండ్ ఆల్సో అక్కడ సౌండ్స్ మాత్రం అసలు చెప్పలేనంత బాగున్నాయి అనమాట. దేవుడి సాంగ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి, చాలా బాగుంది. సో మేమైతే మంచిగా రెడీ అయిపోయి కార్ అయితే ఎక్కేసామన్నమాట. సో కార్ కూడా ఎక్కేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వెళ్ళే టైంలో ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్టైల్లో చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది. అందుకనే ఇక్కడైతే వీడియో తీశాను. అండ్ ఆల్సో ఇంకొకటి రీజన్ ఉంది, ఏంటంటే స్కై చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో మేము వెళ్ళిన రోజు మాత్రం అంత హెవీ ఎండ లేదు అండ్ రెయినీగా కూడా లేదు అనమాట. ఇది చాలా డేస్ అయింది వెళ్ళి కూడా, ఒక 3 weeks అవుతుంది అనుకుంటా వెళ్ళి కూడా. లేట్గా పోస్ట్ చేసినందుకు సారీ. బట్ ఇక్కడైతే వ్యూ మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. దాని ముందు రోజే చాలా వర్షం పడింది అనమాట. అందుకే అక్కడ డోర్కి అయితే వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. సో మేమైతే కార్ పార్కింగ్కి టికెట్ మాత్రం చాలా ఉందన్నమాట. 500 అనుకుంటా టికెట్ కార్ పార్కింగ్కి. సో కార్ పార్కింగ్కి టికెట్ తీసుకొని కొంతమంది సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారు, కిందనే ఉంది అది కూడా, గుండం కూడా కిందనే ఉందంట, మేమైతే చూడలేదు. సో కార్ పార్కింగ్కి అమౌంట్ పే చేసి అయితే మేమైతే గుట్టపైనకి అయితే వెళ్తున్నాం అనమాట. గుట్టపైనకి రోడ్ డిఫరెంట్, వేరే రోడ్ ఉందన్నమాట. ఆటో వెళ్ళే రోడ్ వేరేగా ఉంది అండ్ బస్సెస్ అండ్ కార్లు వెళ్ళే రోడ్ ఇంకో వేరే దగ్గర ఉందన్నమాట. సో మేమైతే ఇంకా పైనకి వెళ్ళేసి అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. మేము ఆల్రెడీ ముందు రోజే వెళ్ళినాం కదా, మంచిగా క్లియర్గా చూసేసాము, కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. మేము వేరే దారిలో వచ్చేసాము కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను మాత్రమే కన్ఫ్యూజ్ అయ్యాను. సో మేమైతే కార్ పార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వ్యూస్ ఆసమ్గా ఉంది అనేసి నేనైతే కొంచెం క్లిప్ అయితే వీడియో తీసాను అనమాట. అక్కడ మనుషులు చూసారా ఎంత చిన్నగా కనిపిస్తున్నారో. మనుషులే కాదు, కార్లు వెహికల్స్ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. సో అందుకనే వీడియో తీసాను అనమాట. ఒక్కసారి అవుట్లెట్ మొత్తం ఒకసారి వీడియో తీసేసాను అనమాట. ఎందుకంటే మొబైల్స్ అలో ఉండదు. సో మొబైల్స్ లోపలికి అలో ఉండదు కాబట్టి కార్లోనే పెట్టేసేసి అయితే మేము గుడిలోకి వెళ్ళినాం. అండ్ దర్శనానికి వెళ్ళే ముందు అయితే చాలా ఫేస్ చేసామన్నమాట. అంటే అవి గుడ్ వే. యాక్చువల్గా ఒక చిన్న పాప ముందు ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఆ చిన్న పాప వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు వెనక, అంటే మా ఫ్యామిలీయే ఉన్నారు లైన్గా. అక్కడ చిన్న పాప ఉంది, తప్పిపోయిందేమో అనేసి వాళ్ళ మమ్మీ ఎక్కడుంది అని అడిగాను. సో వాళ్ళ మమ్మీ వాళ్ళు వెనకే ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళ అమ్మాయిని అయితే గమనిస్తూనే ఉన్నారనమాట. సో అది కొంచెం ఫన్నీ అనిపించింది, చాలా బాగుండే. సో మేమైతే కొబ్బరికాయ అండ్ ఆల్సో తులసిమాల, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. సో కొబ్బరికాయ అయితే వాళ్ళే కొట్టి ఇస్తున్నారనమాట కొబ్బరికాయని అయితే. తులసిమాల అయితే ఒక దగ్గర నరసింహస్వామి, లక్ష్మీమాత ఉన్నారనమాట. ఆ వాళ్ళ దగ్గర అయితే తులసిమాల పెట్టేసి మొక్కుకొని మేమైతే వెళ్ళినాం అనమాట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నేను అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట. చాలా బాగా అనిపించింది. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ తీర్థం ఇచ్చారు అండ్ ఆల్సో ప్రసాదం కూడా పెట్టారనమాట. పులిహోర చాలా టేస్టీగా ఉండే పులిహోర మాత్రం. మీకు ఒక ఫన్నీ న్యూస్ చెప్పాలా, ఇక్కడ నేను మళ్ళీ లోపలికి వెళ్ళి పులిహోర పెట్టుకొని వచ్చి తిన్నాను అనమాట. చాలా ఫన్నీ మూమెంట్ అది. తర్వాత అయితే ఇంకా ఫొటోస్ దిగాము అండ్ చాలా బాగా అనిపించింది. ఫొటోస్ దిగి మొత్తం వీడియో అయితే తీసాము. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, అక్కడ కూడా ఫోటో దిగేసి తర్వాత అయితే మేము కార్తీక దీపం అయితే వెలిగించాము అన్నమాట.
ఇది కార్తీక మాసంలో ఫస్ట్ శనివారం అనుకుంటా మేము వెళ్ళింది. సో ఆదివారం రోజు వెలిగించాము. సో ఇక్కడైతే ఫస్ట్ మా మమ్మీ అయితే వెలిగిస్తున్నారు కార్తీక దీపం. ముగ్గు వేసి కుంకుమ పసుపు వేసి తర్వాత అయితే కార్తీక దీపం వెలిగించారు. ఆ తర్వాత నేను కూడా శతనామావళి అనుకున్నాను అనమాట. మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమతో శివలింగం చదివించారనమాట. మొక్కుకొని తర్వాత అయితే కార్తీక దీపం వెలిగించాను. ఇక్కడ కార్తీక దీపం చాలా దగ్గర పెట్టారనమాట. ఇక్కడ అదే కాకుండా శివాలయం కట్టారు. అక్కడ శివాలయం దగ్గర కూడా మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాం. అండ్ శివాలయం దగ్గర కూడా కార్తీక దీపం వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారు. మేమైతే ఇక్కడే నరసింహస్వామి టెంపుల్ ముందే కార్తీక దీపం వెలిగించాం. ఈచ్ 100 రూపీస్ అనుకుంటా. అండ్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర కూడా ఈచ్ 100 అనుకుంటున్నా. 150 or 100 అలా పడింది ఫొటోస్ ఇవ్వడానికి. సో మేమైతే ఇంకా కార్తీక దీపం వెలిగించిన తర్వాత అయితే లోపలికి వెళ్ళాము. అక్కడైతే మేము శివాలయం దగ్గర అయితే మంచిగా పూజ చేయించామన్నమాట. దానికి ముందే మేము ప్రసాదం కూడా తీసేసుకున్నాం అనమాట. లడ్డూలు అండ్ ఆల్సో పులిహోర అయితే తీసుకున్నాం అనమాట. లడ్డూలు పులిహోర తీసుకొని వెళ్ళి తర్వాత అయితే మేము శివాలయం దగ్గర మంచిగా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడి కూడా అక్కడే ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసేసుకున్నాము ఆంజనేయ స్వామి దగ్గర. అక్కడైతే మేము అర్చనం అయితే చేయించుకున్నాము. అండ్ శివాలయం దగ్గర కూడా అర్చనం చేయించుకున్నాం అనమాట. సో అర్చనం చేయించుకొని మంచిగా మొత్తం ఫినిష్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత అయితే ఇంకా కార్లో ఎక్కేసి అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళాము. టిఫిన్ చేసి రూమ్కి అయితే రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఆ తర్వాత అయితే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము. అదైతే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఆ తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము. అదేం ప్లేసు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, తప్పకుండా చూడండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.